ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని శ్రీకారం చుట్టారు. విజయవాడ పరిసరాల్లోని ప్రజలతో ఆయన మమేకమయ్యారు. కూటమి ప్రభుత్వ ప్రజాపాలన ఎలా ఉందని క్షేత్రస్థాయిలో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై ప్రజాభిప్రాయం తెలుసుకోబోతున్నారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వ పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించే అవకాశం ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇవన్నీ అభివృద్ధి సంక్షేమం అందుతున్నాయా లేదా అని మనం చెక్ చేయడమే మా యొక్క కర్తవ్యం. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న భారీ ఎత్తున ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ నెల రోజులు ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, కేంద్ర మంత్రులు అవ్వచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల వద్దకు నిన్న వెళ్ళారు. ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజలకు మనం ఇచ్చే సంక్షేమాలు కరెక్ట్గా అందే విధంగా చేసి, ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అధికారిక దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాం. సౌమ్య గారు ముందెప్పుడో అనుకున్న ప్రోగ్రామ్కి లేకపోతే ఆవిడ కూడా వాళ్ళు ఉండేది. ఆవిడ లేకపోవడం వల్ల నేను నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాను, వాళ్ళు ఇక్కడికి వచ్చాం. ఆవిడ కూడా వచ్చి రాగానే త్వరలో ఆవిడ కూడా పర్యటన ముందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఆవిడ కూడా రాగానే అన్ని నందిగామ నియోజకవర్గం ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సంక్షేమం, అభివృద్ధి తీసుకువెళ్ళి మా బూత్ కమిటీలు, మా క్లస్టర్ల ద్వారా తీసుకువెళ్ళి మేము ప్రజల పక్షాన, ప్రతిపక్షంలో అంటే ప్రజల సమస్యలపై పోరాడాం, అధికార పక్షంలోకి వచ్చాం, ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.